హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా బాగుంటుంది రైస్లోకి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా తయారు చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. ముందుగా ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. అవి బాయిల్ అయ్యాక పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాక అది వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ గోలాక కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక అవి గోలాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని అది ఆ రసం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes అయ్యాక ఇలా గ్రేవీ ఇలా అవుతుందండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.